ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ మై ధర్మవరం షాపింగ్ పార్ట్ 1 మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంత మంచి కలెక్షన్కి ఒకటే వ్లాగ్లో నేనైతే మొత్తం కవర్ చేయలేను. సో దిస్ ఇస్ పార్ట్ 2 అండ్ ట్రస్ట్ మీ ద రియల్ క్రేజీ శారీ హాల్ స్టార్ట్స్ నా. తొందరలోనే ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ అ వెడ్డింగ్ షాపింగ్ దెన్ దిస్ వీడియో ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. You're gonna see rich color combinations and the sarees that look way expensive but aren't. మీరు పార్ట్ 1 చూడకపోతే ఒకసారి వెళ్ళి పార్ట్ 1 చూడండి. అండ్ దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1 శారీ హాల్. సో హియర్ ఇస్ అ బ్రీఫ్ అబౌట్ అవర్ ధర్మవరం షాపింగ్. సో మేము అక్కడ 2 days స్టే చేసాం కదా. సో డే 1 ఫస్ట్ హాఫ్ అంతా మాకు శారీ కలెక్షన్ అసలు ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలా ప్రైస్ కోట్ చేస్తారు అన్న దాని మీదనే వెళ్ళింది కాబట్టి. సో డే 2 ఎండ్ అయ్యేసరికి మాకు ఎంత మంచి హ్యాపీ ఫీలింగ్ ఉందంటే, ఎంతో కాస్ట్లీ శారీస్, ఒక్కొక్క శారీ ఎంతో కాస్ట్లీగా మనం ఇక్కడ హైదరాబాద్ మాల్స్లో తీసుకుంటాం కదా, దానికంటే మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఆల్సో మంచి ఫ్యాబ్రిక్లో మనకు ధర్మవరంలో కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం ఎఫర్ట్స్ పెడితే దొరికేస్తుంది. అది కాకుండా మ్యారేజ్ షాపింగ్ అంటే తెలిసిందే కదా, చాలా బల్క్లో తీసుకున్నాము. ప్రతి వెరైటీలో ఒక 4-5-6 శారీస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేము మంచి కలర్ కాంబినేషన్స్ చూసుకొని, సో అంత దూరం వెళ్ళాక అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మేమైతే సూపర్ సాటిస్ఫైడ్ అసలు. సో నేనైతే ప్రతి శారీని ప్రాపర్గా ఓపెన్ చేసి దానికి పళ్ళు ఎలా వచ్చింది అండ్ బార్డర్ డిజైన్ ఎలా వచ్చింది, బూటా డిజైన్ ఎలా వచ్చింది అండ్ దాని బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందని చెప్పి ప్రతి శారీకి అలా ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఎక్కడైనా బోర్ కొడుతుంది ఆర్ఎల్స్ కొంచెం వీడియో స్లోగా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇంటూ 1.5 ఆర్ ఇంటూ 2 పెట్టుకొని చూడండి. బట్ డు నాట్ మిస్, మధ్యలో మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ. అండ్ ఇదే వ్లాగ్లో ధర్మవరం శారీసే కాకుండా నేను నారాయణపేటలో తీసుకున్న శారీస్ కూడా చూపిస్తాను. సో నారాయణపేట శారీ కూడా మధ్యలో కొన్ని చూపిస్తాను అన్నట్టు. సో మేము ఏంటిదంటే మొత్తం ఒకటే ప్లేస్లో పెట్టేసాము, మిక్స్ అయిపోయాయి. కొన్ని నారాయణపేట శారీస్, కొన్ని ధర్మవరం శారీస్ అలా మిక్స్ అయిపోయాయి అన్నట్టు. సో పర్టికులర్గా నారాయణపేట శారీ వచ్చినప్పుడు నేను మెన్షన్ చేస్తాను మేము ఇది నారాయణపేట నుంచి తీసుకున్నామని చెప్పేసి. బట్ మీకు బోర్ కొడితే ఇంటూ 2లో వీడియో పెట్టుకొని అయితే చూడండి. బట్ వీడియోని ఎక్కడ ఫాస్ట్గా స్కిప్ చేయకండి అండ్ వీడియో మొత్తం చూడండి సో దాట్ యూ డోంట్ మిస్ ద బెస్ట్ పార్ట్స్. సో మీరు అడగొచ్చు అంటే ఏ ప్రైస్ రేంజెస్లో మనకు ధర్మవరంలో దొరుకుతుందని చెప్పేసి.
నేనొక ఐడియా ఇస్తానండి. సో, మేము బేసిక్‌గా అక్కడ ఓన్లీ సిల్క్ శారీస్‌కనే వెళ్ళలేదు. కొన్ని సెమీ సిల్క్‌లో కూడా తీసుకున్నాము. చాలా తక్కువే తీసుకున్నాము సెమీ సిల్క్‌లో. నాకు తెలిసి ఒక 4, 5 ఏమో తీసుకున్నట్టున్నాము సెమీ సిల్క్‌లో. అండ్ మిగిలినవన్నీ సిల్క్‌లోనే తీసుకున్నాము. సో, దాంట్లో ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ సెమీ సిల్క్‌లో మనకు 1500, 1000, 2000 అలా ఉన్నాయి రేంజెస్ మనకు. అండ్ సిల్క్‌లో వచ్చేసి కొంచెం అది డిజైన్‌ని బట్టి ఉంటుంది. బట్ మేము తీసుకున్నదనే కాదు, ఇన్ జనరిక్‌గా చెప్తున్నానక్కడ. డిజైన్‌ని బట్టి కొంచెం చిన్న బార్డర్ వచ్చి, చిన్న బూటీస్, ఎక్కువ జరీ యూజ్ అవ్వలేదు అని చెప్తే మనకు 4000, 5000 అలా స్టార్ట్ అవుతుంది. అండ్ కొంచెం గ్రాండ్‌గా ఉంది, కొంచెం జరీ ఎక్కువ తీసుకుంది, బార్డర్‌లో కూడా కొంచెం ఎక్కువ ఉంది వర్క్, అండ్ పెద్ద పెద్ద బూటాస్ వచ్చాయి మనకు, కొంచెం యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అని చెప్తే మాత్రం 7000, 8000 వరకు వెళ్ళిపోతుంది. అండ్ ఇవి మళ్ళీ పవర్లూమ్, హ్యాండ్లూమ్ ఈ ప్రైజెస్ కొంచెం డిఫర్ అవుతాయి. హ్యాండ్లూమ్కి మనకు ఒక 3-4,000 ఎక్స్ట్రానే పడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఈచ్ శారీని హ్యాండ్లూమ్లో చేయడానికి చాలా టైం పడుతుంది కదా. సో అలా అని చెప్పేసి ప్రైస్ రేంజెస్ అయితే ఇవే. నేను చెప్తున్న ప్రైస్ రేంజెస్కి మీరు హ్యాండ్లూమ్కి ఒక 4000, 5000 ఎక్స్ట్రా పెట్టుకోండి. సో ద మ్యాక్సిమం పర్చేస్ అంటే మనకిప్పుడు హైదరాబాద్లో ప్రాపర్ ప్రతానం శారీ, మ్యారేజ్ శారీ మనకు 35Kలో మనకు మంచి శారీ దొరుకుతుంది కదా. అదే మనం ధర్మవరంలో గట్టిగా బార్గెన్ చేస్తే మాత్రం 17,000కి ఆర్ 18, మ్యాక్సిమం 20,000 లోపే మనకు మంచి శారీ దొరికేస్తుంది. దానికంటే మంచి బెస్ట్ క్వాలిటీలోనే. సో ప్రైస్ రేంజ్ వైజ్ అయితే ఇది ప్రైస్ రేంజెస్. సెమీ సిల్క్లో మీకు 1000 నుంచే దొరికేస్తుంది. అండ్ సిల్క్లో వచ్చేస్తే 4, 5, 11, తర్వాత 17. నేను చెప్పేది డిజైన్ వైజ్. డిజైన్ ఎక్కువ ఉండేసరికి దానికి 17 అలా పడుతుంది అన్నట్టు. సో ఒకటే షాప్లో అయితే మీరు స్టిక్ అవ్వకండి. 2-3 షాప్స్ తిరిగిన తర్వాతనే మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది, అసలు వీళ్ళు ప్రైస్ కూడా దేన్ని బట్టి చెప్తున్నారని చెప్పేసి. సో అది చాలామంది ఇన్స్టాలో కూడా డిఎమ్స్ చేస్తున్నారు ప్రైస్ డీటెయిల్స్ చెప్పమని చెప్పేసి. ఫ్రాంక్గా ప్రతి శారీకి ప్రైస్ డీటెయిల్స్ అయితే గుర్తులేదు. బట్ బల్క్ ఆఫ్ శారీస్ ఒకటే ప్రైస్ రేంజ్లో తీసుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ సేమ్ బార్డర్, కొంచెం సేమ్ బూటాస్ ఉన్నవన్నీ ఒక ప్రైస్ రేంజ్ గైస్. కొంచెం చెక్స్లో ఉన్నవి, కొంచెం జరీ ఎక్కువ ఉన్నది, ఆ బంచ్ అంతా ఒక ప్రైస్లో మేము బార్గెన్ చేసాము. సో అలా బల్క్లో మేము ప్రైస్ రేంజెస్ని బట్టి మేము శారీస్ సెలెక్ట్ చేసుకున్నాము అన్నట్టు. సో మేము ఫస్ట్ వాళ్ళకి చెప్పాము ఈ ప్రైస్ రేంజెస్లో ఇవి చూపించండి అని చెప్పేసి. సో వాళ్ళు చూపించే కలెక్షన్లో కొన్ని మళ్ళీ ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద డిజైన్ అండ్ ద జరీ దట్ హ్యాస్ గాన్ ఇన్ టు ద శారీ. సో ప్రైస్ డీటెయిల్ వైజ్ అయితే ఇది గైస్ బేసిక్ ఐడియా. సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి. పార్ట్ 1 అయితే డెఫినెట్లీ సేవ్ చేసుకోండి ఒకవేళ మీరు వెళ్తున్నారు ధర్మవరం కంటే. ఎందుకంటే నేను ప్రాపర్గా షాప్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అక్కడ. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇవ్వలేదు, బట్ షాప్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు గూగుల్ చేసేస్తే డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటుంది. అండ్ ఆ వీడియోని చూపించండి, వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళ దగ్గరే శారీస్ తీసుకున్నాం కాబట్టి. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఈ 2 పార్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ చేశాను పార్ట్ 1లో ఆర్ పార్ట్ 2లో అనిపిస్తే ఫీల్ ఫ్రీ టు కమెంట్. ఇక్కడైనా కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టా పేజ్లో అయినా పర్సనల్లీ పింక్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు హెల్ప్ చేయడానికి. ఇంకేమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి ఇన్ జనరిక్గా ధర్మవరం షాపింగ్ ఆర్ నారాయణపేట షాపింగ్ ఇన్ జనరిక్గా మీకు ఇంకే డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను.
And guys, there are times where I have seen people comparing Dharmavaram sarees with Narayanpet or Kanchi or some other sarees. అంటే నా ఒపీనియన్ ఏంటిదంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు వెడ్డింగ్ సీజన్ ప్లాన్ చేస్తున్నారు, మీ ఇంట్లో వెడ్డింగ్ ఉంది అని చెప్పుకుంటే, ఒకటి దానికి మనం ఎందుకు స్టిక్ అవ్వాలి? తీసుకోండి, దాంట్లో ఏముంది? ధర్మవరం వీళ్ళు వెళ్తున్నారు. అండ్ ధర్మవరం శారీస్ ఒకటే కాదు, కాంచీ శారీస్ కూడా దొరుకుతాయి మీకు. పెద్ద పెద్ద కాంచీ బార్డర్ వచ్చేసి మీనాకారి వర్క్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. మనం ఎలాగో ఒకటే స్టైల్ అయితే తీసుకోం కదా. సో కంపారిజన్ ఈజ్ నాట్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. బట్ ప్రైస్ రేంజెస్ వైజ్, డిజైన్ వైజ్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్. మీరు నారాయణపేట్కి, ధర్మవరంకి కంపేర్ చేసినా, కాంచీకి కంపేర్ చేసినా, ఆ సిల్క్ ఏదైతే ఉంటుందో అండ్ ఆల్సో ద టెక్నిక్, ఆ శారీ చేయడానికి ఆ టెక్నిక్ కానీ ఆ కొంచెం వ్యాక్స్ ఏదో ఉంటుందంట. సో నాకు అంత డీటెయిల్గా తెలీదు. బట్ ప్రతి సైడ్ ఒక శారీ అన్నది చాలా డిఫరెంట్గానే ఉంటుంది. బట్ మీరు కమెంట్ చేయండి గైస్. అంటే మీరు చాలా శారీస్ తీసుకొని ఉంటే, ఆర్ఎల్స్ యు ఆర్ క్రేజీ అబౌట్ శారీస్, మీకు కలెక్షన్ ఇష్టము, ఇలా ప్రతి టైప్లో నాకు ఒక శారీ ఉండాలి, నాకు ఇలా ఇష్టము అని ఎవరైనా మీకు అనిపిస్తే మీరు కమెంట్ చేయండి గైస్. మీ ఒపీనియన్ ఏంటిది? ఏ శారీ బెస్ట్ ఉంటుంది? అండ్ ఒథెంటిక్ ధర్మవరం శారీ అంటే ఏంటిది? మీకు ఒథెంటిక్ నారాయణపేట శారీలో మీకు ఏం నచ్చుతుంది? అలా మీ దగ్గర ఎక్కువ ఏ కలెక్షన్ ఉంది అండ్ మీ బెస్ట్ శారీ ఎక్కడి నుంచి ఉంది అన్నది మీరు కమెంట్ చేయండి. నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అండ్ మన వ్యూవర్స్కి కూడా, అందరికీ కూడా తెలుస్తుంది మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే. So yeah guys, this is what we shop from ధర్మవరం అండ్ నారాయణపేట్. ధర్మవరం ఫుల్ బ్లాగ్ అయితే మీరు చూసారు కదా. షాపింగ్ చేసేటప్పుడు షాప్స్ డీటెయిల్స్ కూడా అన్నీ ప్రాపర్గా ఇచ్చాను కదా. నారాయణపేట్కి ఐ కుడెంట్ టేక్ ఫుల్ బ్లాగ్. సో ఏంటిదంటే ఇన్స్టాలో మాత్రం నేను షార్ట్స్ పెట్టాను క్లిప్స్ వైజ్గా, నారాయణపేట్లో ఎలాంటి కలెక్షన్ ఉంటుందో అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ యూ మిస్డ్ అవుట్, ప్లీజ్ డూ గో చెక్అవుట్ మై ఇన్స్టా పేజ్. అక్కడ మీకు నారాయణపేట్ షాపింగ్ బ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి. సో guys, I think this is the end of the ధర్మవరం పెళ్లి షాపింగ్. ఐ రియలీ హోప్ దట్ మీకు ఇది కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపించే ఉంటుండొచ్చు. కలెక్షన్ వైజ్ మీకు, కలర్ కాంబినేషన్ వైజ్, ప్రైస్ వైజ్, షాప్ డీటెయిల్స్ వైజ్ మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ గైస్.
సో నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యారేజ్ సిరీస్ ఎలాగో ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఇంకేమైనా వెడ్డింగ్ షాపింగ్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ షాపింగ్ కూడా ఇంకా ఉంది. సో అలా ఇన్ జనరిక్గా మ్యారేజ్ షాపింగ్, మ్యారేజ్ రిలేటెడ్ ఫుల్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మై ఇన్స్టా ఐడియా అండ్ మీరు నా ఇన్స్టాలో కూడా ఫాలో చేయొచ్చు. బ్రైడ్స్కి, బ్రైడ్ మేడ్స్కి ఇన్ జనరిక్గా మ్యారేజ్ టిప్స్ అవన్నీ కూడా నేను ఇస్తూ ఉంటాను. సో మీకు ఈ ధర్మవరం షాపింగ్, నారాయణపేట షాపింగ్ పార్ట్ 1, పార్ట్ 2లో ఏ శారీ అయినా నచ్చితే, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఇంకా షాప్ డీటెయిల్స్ ఏదైనా స్పెసిఫిక్ షాప్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. ఐల్ రిప్లై.